So now we are going to discuss about the material cost. Under the material cost, there is the second method is LIFO. LIFO refer last in first out. Okay. So ఇక్కడ LIFO మనం చేస్తున్నామండి. ఇక్కడ చూడండి ఫస్ట్ డేట్ ఇచ్చాడు మనకు. ఏ డేట్ ఇచ్చాడు? 2/3/2002. డేట్ కాలంలో రికార్డ్ చేసుకోండి. 2nd March 2002. రిసీట్స్ లో ఏమి ఇచ్చారండి? పర్చేస్ రిసీట్స్ ఎంత? 200. పర్ యూనిట్ ఎంత? 2 రూపీస్. ఓకే. సో పర్టిక్యులర్స్ ఏం రాయాలి? రిసీట్స్. రిసీట్స్ రికార్డ్ చేయాలి. సో రిసీట్స్ అంటే ఈ కాలమే కదా. సో రికార్డ్ చేయండి. ఎన్ని యూనిట్స్? 200 యూనిట్స్. పర్ యూనిట్ 2 రూపీస్. సో 200 యూనిట్స్ into 2 రూపీస్ ఈక్వల్స్ టు 400 రూపీస్. మల్టిప్లై చేయండి. 200 యూనిట్స్ into 2 రూపీస్ ఈక్వల్స్ టు 400 రూపీస్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ లో రికార్డ్ చేసేసేయండి. బ్యాలెన్స్ లో రికార్డ్ చేయండి. సో 200 యూనిట్స్ 2 రూపీస్ 400 రూపీస్ ఓవర్ అండి. సో నౌ క్లోజ్ ద అకౌంట్. నెక్స్ట్ డేట్ 10th March 2002. డేట్ రికార్డ్ చేసుకోండి. 10th March 2002. రిసీట్ లో ఉంది కదా, క్వాంటిటీ ఉంది, రిసీట్ లో ఉంది కాబట్టి రిసీట్స్ అని రికార్డ్ చేసేసేయండి. పర్టిక్యులర్స్ లో రిసీట్స్ ఎన్ని యూనిట్స్? 300 యూనిట్. పర్ యూనిట్ 2 రూపీ 40 పైసే. ఓకే. 300 యూనిట్స్ into 2 రూపీ 40 పైసే ఈక్వల్స్ టు 720. సో ఇష్యూస్ లో ఏమీ లేదండి, మనకి ఇచ్చింది ఈ డేట్ లో రిసీట్ మాత్రమే కాబట్టి రిసీట్ కాలంలో రికార్డ్ చేస్తాం. ఇకపోతే సో ఈ రిసీట్స్ ని ఎక్కడ రికార్డ్ చేయాలి? బ్యాలెన్స్ లో రికార్డ్ చేయాలి. బ్యాలెన్స్ లో రికార్డ్ చేసే ముందు ప్రీవియస్ బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ చేయాలి. ప్రీవియస్ బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ చేశాకే రీసెంట్ పర్చేజ్ ని రికార్డ్ చేయాలి. అయితే ప్రీవియస్ బ్యాలెన్స్ ని రికార్డ్ బ్రాట్ డౌన్ చేశాకే రీసెంట్ పర్చేజ్ ని రికార్డ్ చేయాలి. ఓకే. 200 యూనిట్స్ 2 రూపీస్ 400 రూపీస్. సో నౌ record the recent purchase 300 units 2 rupees 40 paise 720 rupees. అకౌంట్ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ డేట్ 15th March 2002. 15th March 2002. సో ఎన్ని యూనిట్స్ అండి? 250 యూనిట్స్. ఎందులో ఉంది? ఇష్యూలో ఉంది. పర్చేజ్ లో లేదు. చూడండి రిసీట్స్ లో లేదు. అంటే ఇప్పుడు 15th March 2002 ఈ యూనిట్స్ ని ఎక్కడ రికార్డ్ చేయాలి? ఇష్యూస్ లో రికార్డ్ చేయాలి. 15th March 2002 పర్టిక్యులర్స్ లో ఇష్యూస్ అని రికార్డ్ చేసేసుకోండి. రిసీట్ నిల్ల ఇష్యూస్ లో ఎంత ఇష్యూ చేయమంటున్నారు? 250 యూనిట్స్ ఇష్యూ చేయమంటున్నారు. ఎన్ని యూనిట్స్? 250 యూనిట్స్. మరి ఈ 250 యూనిట్స్ ఎక్కడి నుండి తీసుకుంటాము? బ్యాలెన్స్ నుండి తీసుకుంటాము. ఓకే. బ్యాలెన్స్ నుండి. ఓకే. బ్యాలెన్స్ నుండి ఇష్యూ చేయాలి. బ్యాలెన్స్ నుండి ఇష్యూ చేయాలి. ఓకే. సో ఇప్పుడు 200 యూనిట్స్ ఇష్యూ చేయాలా 300 యూనిట్స్ ఇష్యూ చేయాలా? క్వశ్చన్. సో ఆన్సర్ అండి, మనం ఏ మెథడ్ అప్లై చేసామో ఆ మెథడ్ ని అనుసరించి అప్లై చేయాలి. ఏ మెథడ్ మనము? లిఫో. లిఫో మెథడ్ బేస్ మీద ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి లిఫో అంటే ఏంటి? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ రెండిట్లో లాస్ట్ ఇన్ అయింది ఏది? లాస్ట్ ఇన్ అయింది 300. ఏదైతే లాస్ట్ ఇన్ అయిందో దాన్ని ఫస్ట్ అవుట్ చేయాలి. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఏదైతే లాస్ట్ ఇన్ అయిందో దాన్ని ఫస్ట్ అవుట్ చేయాలి. 300 లాస్ట్ ఇన్ అయింది కాబట్టి 300 నుండి ఫస్ట్ అవుట్ చేయాలి. సో మనం ఇష్యూ చేయాల్సింది 250 కాబట్టి 300 లో నుండి 250 ఇష్యూ చేశాను. పర్ యూనిట్ 2 రూపీ 40 పైసే ఈక్వల్స్ టు 600. సో ఇకపోతే బ్యాలెన్స్ రికార్డ్ చేసుకోండి. బ్యాలెన్స్ ఎలా రికార్డ్ చేయాలి? క్రోనాలజికల్ ఆర్డర్ లోనే రికార్డ్ చేయాలి. అంటే 200 యూనిట్స్ 2 రూపీ 400 రూపీస్. సో 300 లో నుండి 250 యూనిట్స్ ఇష్యూ అయింది. బ్యాలెన్స్ 50 యూనిట్స్ 2 రూపీ 40 పైసే ఈక్వల్స్ టు 120. ఎలా వచ్చిందండి? 200 into 2 రూపీ 400 50 into 2 రూపీ 40 పైసే ఈక్వల్స్ టు 120. మల్టిప్లై చేస్తే బ్యాలెన్స్ వస్తుంది. టోటల్ వాల్యూ వస్తుంది.
then close it. Next date 18th March 2002 250 units ని పర్చేస్ చేశారు. రిసీట్స్ పర్టికులర్స్ లో రిసీట్స్ అని రికార్డ్ చేసుకోండి. ఎన్ని యూనిట్స్ ని పర్చేస్ చేశారు? 250 యూనిట్స్ ని. 2 రూపీస్ 60 పైసే పర్ యూనిట్. టోటల్ 650 రూపీస్ అండి. సో దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలి? మనము బ్యాలెన్స్ లో రికార్డ్ చేయాలి. సో ఈ రీసెంట్ పర్చేస్ ని రికార్డ్ చేసే ముందు ప్రీవియస్ బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ చేసుకోవాలి. 200 యూనిట్స్ 2 రూపీస్ 400 rupees 50 units 2 rupees 40 paise per unit 120 rupees. Now recent purchase records in the balance 250 units 2 rupees 60 paise 650 rupees. Next date 20th March 2002 నా ఇష్యూ చేశారు కాబట్టి మీరు ఇష్యూ కాలంలో రికార్డ్ చేయాలి. పర్టికులర్స్ ఏమంటే రికార్డ్ చేయాలి? ఇష్యూస్. పర్చేజ్ రిసీట్ ఉంటే రిసీట్, ఇష్యూ ఉంటే ఇష్యూ అని మరి పర్టికులర్స్ లో రికార్డ్ చేయాలి. ఇష్యూస్ కాలంలో రికార్డ్ చేయాలండి. అంటే రిసీట్ కాలం నేమ్. ఇష్యూస్ ఎన్ని యూనిట్స్ ఇష్యూ చేశారు? 200 యూనిట్స్ ఇష్యూ చేశారు. ఓకే 200 యూనిట్స్ ని ఇష్యూ చేయాలి. ఎక్కడి నుండి? బ్యాలెన్స్ నుండి. మరి ఈ మూడిట్లో నుండి ఈ మూడి అంటే 250 250 3 యూనిట్స్ ఉన్నాయండి. 3 యూనిట్స్ ఉన్నాయి. వీటిలో నుండి ఏ యూనిట్స్ తీసుకోవాలి అంటే సో మనం అప్లై చేస్తుంది లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇక్కడ లాస్ట్ ఇన్ అయినటువంటి యూనిట్స్ ఏవి? 250 యూనిట్స్. లాస్ట్ లో ఉన్నది 250. లాస్ట్ ఇన్ 250. ఏదైతే లాస్ట్ ఇన్ అయిందో దాన్ని ఫస్ట్ అవుట్ చేయాలి. 250 లో నుండి 200 యూనిట్స్ ఇష్యూ చేశాను. 2 రూపీస్ 60 పైసే ఈక్వల్స్ టు 520. ఓకే రిమైనింగ్ బ్యాలెన్స్ ని ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ని బ్రాట్ డౌన్ చేసుకోండి. ఎలాగా? క్రోనాలజికల్ ఆర్డర్. 200 2 రూపీస్ 400 రూపీస్ 50 యూనిట్స్ 2 రూపీస్ 40 పైసే 120 రూపీస్. 250 లో నుండి 200 అవుట్ అయితే బ్యాలెన్స్ ఎంత? 50 యూనిట్స్ 2 రూపీస్ 60 పైసే 130. Now we are going to find the closing stock. Closing stock coming forward. Closing stock. ఇక్కడ లాస్ట్ డేట్ ఏది? 20th March 2002 లోని బ్యాలెన్స్ యూనిట్స్ ని మాత్రమే యాడ్ చేయాలి. 200 plus 50 plus 50 300 యూనిట్స్. 300 యూనిట్స్ at 400 plus 120 plus 130 equals to 650 rupees. That's it.